తిరుమల లడ్డు. ఆంధ్రప్రదేశ్ తిరుమల. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాలలో లడ్డు ప్రధానమైనది. అన్ని లడ్డులలో తిరుమల లడ్డుకు ఉన్న ప్రాముఖ్యత దేనికీ లేదు. ఎందుకంటే దీని రుచి, సువాసన ప్రపంచంలో ఏ లడ్డుకు ఉండదు. అందుకే ఈ లడ్డుకు పేటెంట్ లభించింది. దీని తయారీ విధానాన్ని ఎవరూ అనుకరించకూడదు. లడ్డు యొక్క రుచిని బట్టి చూసి, ఇది తిరుమల లడ్డు కాదని ఇట్టే చెప్పొచ్చు. వెంకటేశ్వర స్వామి దివ్యమధుర ప్రసాదానికి అంత రుచి ఉంటుంది మరి. తిరుమల లడ్డుకు రుచి రావటానికి కారణం ఏమిటంటే, స్వామికి నైవేద్యం పెట్టడం ప్రథమ కారణమైతే, ఆలయంలో ఉన్న బంగారం బావి నీటితో లడ్డు, మిగతా నైవేద్యాలను తయారు చేయడం ద్వితీయ కారణం. తిరుమలలో ఎన్నో అద్భుత వన మూలికలున్నాయి. బంగారు బావి నీటితో చేయటం వలన తిరుపతి లడ్డుకి రుచి వస్తుంది. లడ్డూ రకాలు. ఆస్థానం లడ్డు. ఆస్థానం లడ్డూను ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా తయారుచేసి, గౌరవ అతిథులకు మాత్రమే ఇస్తారు. దీని బరువు 750 గ్రాములు. ఎక్కువ నెయ్యి, ముంతమామిడి పప్పు, కుంకుమ పువ్వుతో తయారు చేస్తారు. కళ్యాణోత్సవ లడ్డు. కళ్యాణోత్సవం సేవలో భక్తులకు ఈ లడ్డూను ప్రసాదంగా అందజేస్తారు. ప్రోక్తం లడ్డు. వీటిని సాధారణ దర్శనానికి వచ్చే భక్తులకు అందజేస్తారు. ఓం నమో వెంకటేశాయ. Get your personal loan today through BSK Associates. యువభారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. వీక్షకులకు ధన్యవాదాలు.